హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1407. ఈరోజు డేట్ 24 జూన్ 2024. ఫ్రెండ్స్, ఈరోజు డీల్ అప్డేట్లో మీకు చాలా మంచి డీల్స్ వచ్చినాయి. యాక్చువల్గా నైట్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు, ముఖ్యంగా ఫోన్స్ మీద మంచి మంచి డీల్స్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ఐఫోన్ 14 ప్లస్ మళ్ళీ డీల్ వచ్చింది. 52,499కి వస్తుంది. యాక్చువల్గా లోవెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ డీల్ అనమాట. మీ 50,000 రూపీస్ బడ్జెట్లో ఐఫోన్ 14 ప్లస్ అంటే కిరాక్ ఆఫర్ ఇది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. మొన్న వచ్చింది, ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ ఈరోజు వచ్చింది, స్టిల్ అవైలబుల్గా ఉంది. మంచి డీల్. అండ్ రెండోది నార్జో N70 Pro. ఇది మీకు లాంచ్ అయింది 22,000కు ఏమో లాంచ్ అయినట్టుంది. అండ్ ఇప్పుడు మీకు అరౌండ్ ఇది 16,000కి ఏమో వస్తుంది. యాక్చువల్గా అయితే మంచి డీలే. ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, ఫ్లాగ్షిప్ సెన్సార్ దీంట్లో యూజ్ చేశారు. ఆ బడ్జెట్లో చాలా మంచి కెమెరా ఫోనే, మంచి డిజైన్తో కూడా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. అండ్ రెండోది iQOO Z9. ఇది కూడా మీకు డైమండ్స్ 7200తో మీకు అరౌండ్ 16,000-17,000కే అవైలబుల్గా ఉంది అమెజాన్లో. ఇవి కూడా యాక్చువల్గా మంచి ఫోన్ ఇది. సో మంచి 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 డీల్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా డీల్స్ విషయంలో ఏమవుతుందంటే మార్నింగ్ చాలా డీల్స్ వస్తున్నాయి, నైట్ 12 to 1. ఒకవేళ వీడియో చేద్దాం అనుకుంటే అవి 1 డేలో ఉంటే 1 అవర్లో వెళ్ళిపోతాయి, లేదంటే ఒక 1 minute 2 minutesలో వెళ్ళిపోతాయి. నేను డీల్ చెప్పిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతే కింద కామెంట్లు గట్టిగా చేసుకుంటారు. సో అందుకని నేను ఇలాంటి డీల్స్ వీడియోలు చేస్తే కొంచెం రీచ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు చాలామందికి ఉపయోగపడుతుంది కూడా. దీనికి ఏదైనా సొల్యూషన్ మీకు ఏమైనా దొరికితే నాకు కింద కామెంట్లు రాయండి. బట్ ఇవి ఖచ్చితంగా మీకు రీచ్ అవ్వాలి. చాలా చాలా మంచి డీల్స్ వస్తున్నాయి కాబట్టి ఏదన్నా సొల్యూషన్ మీకు అనిపిస్తే కింద కామెంట్లో ఒక సలహా రూపంలో ఫీడ్బ్యాక్ లాగా రాయండి. ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అయితే చూసేద్దాం. మ్యాచ్లు ఉన్న రోజు వీడియోలు చేయాలంటే భయం అవుతుంది, అస్సలు వ్యూస్ రావు. సో ఎనీవేస్ ఈరోజు మన టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 13 ప్రోకి ఒక కొత్త కలర్ వేరియంట్ని యాడ్ చేస్తున్నారు. దీని పేరు స్కార్లెట్ రెడ్. ఇది చూడటానికి నిజంగానే స్కారీగా ఉంది, రెడ్డిష్గా ఉంది, ఎర్రపులాగా ఉందన్నమాట. కాకపోతే రెడ్మీ వాళ్ళు ఎలా చేస్తారంటే నోట్ సిరీస్లో ఒక కొత్త కలర్ వేరియంట్ని యాడ్ చేయడం కొత్త ఏం కాదు, ఫస్ట్ నుంచి వీళ్ళకి అలవాటు ఉంది. అండ్ ఇప్పుడు ఈ రెడ్మీ నోట్ 13 ప్రోకి ఒక కొత్త కలర్ వేరియంట్ని యాడ్ చేశారు. రెడ్మీ నోట్ 13 ప్రోని ఆల్రెడీ చాలామంది మర్చిపోయినట్టున్నారు. సో ఇప్పుడు ఒక కొత్త కలర్తో మళ్ళీ గుర్తు చేస్తున్నారు. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి ఇది రేపు లాంచ్ కాబోతుంది. యాక్చువల్గా రెడ్మీ నోట్ 13 Pro స్కార్లెట్ రెడ్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఒక చూడండి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు మళ్ళీ రేజర్ సిరీస్ని మన ఇండియాలో గ్యాప్ తర్వాత తీసుకొస్తున్నారు. అండ్ రేజర్ 50 Ultra అనేది రీసెంట్గా మోటరోలా ఫోన్స్ మళ్ళీ కొంచెం బూమ్ అందుకున్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఫ్లిప్ ఫోను రేజర్ సిరీస్ని తీసుకొస్తున్నారు. సో రేజర్ 50 Ultra అనేది లాంచ్ అవుతుంది. అండ్ ఇది వెరీ సూన్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమెజాన్లో దీనికి సంబంధించిన పేజ్ని కూడా వీళ్ళు లైవ్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక ఫోన్ లాంచ్ చేశారు. దీని పేరు ఒప్పో A3 Pro. దీనికి వీళ్ళు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉన్న ఫోన్ అని చెప్తున్నారు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ అంటే ఏంటి? కింద పడ్డా పగలదు, దాన్ని సింపుల్గా చెప్పాలంటే రగ్గుడు ఫోన్స్ అంటారు. సో ఆ సర్టిఫికేషన్స్ అంటే ఏంటి? కింద పడ్డా పగలదు, డిస్ప్లే పగలదు, వాటర్లో పడ్డా కానీ ఖరాబ్ కాదు. ఇవి సర్టిఫికేషన్స్ అంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ అంటే. అండ్ ఈ ఫోన్ వీళ్ళు 18,000 దాకా పెట్టారు. సో అంత గొప్పగా ఏం లేదు, స్పెసిఫికేషన్స్ కూడా అంతంత మాత్రమే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. దీన్ని ఇంతవరకు మనం అబ్జర్వ్ చేయకపోవడం అనేది పెద్ద విషయం అనమాట. ఏంటో అబ్జర్వ్ చేశారా? OnePlus Nord CE2 Lite, Snapdragon 695 5G. OnePlus Nord CE3 Lite, Snapdragon 695 5G. OnePlus Nord CE4 Lite, Snapdragon 695 అక్క స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అనమాట. అదే ప్రాసెసర్ వీళ్ళు పేరు మార్చి తీసుకొస్తున్నారు. అండ్ ఇది ఈరోజు మన ఇండియాలో లాంచ్ అవుతుంది. నాకు తెలిసి ఎంత లేదు ఒక 20,000 దాకా పెడతారు. కార్డ్ ఆఫర్తో 17,000 దాకా తీసుకొస్తారు. సో దీంట్లో కూడా స్పెసిఫికేషన్స్ అంతంత మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అది అంత గొప్ప ఫోన్ అయితే కాదు. బట్ ఇక్కడ OnePlus వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. గత 3 సంవత్సరాల నుంచి 3 ఫోన్లకి సేమ్ ప్రాసెసర్ని యూజ్ చేయడం అంటే చాలా పెద్ద విషయం ఇది. అండ్ అప్పట్లో మీకు స్నాప్డ్రాగన్ 625 అలాగే స్నాప్డ్రాగన్ 636 ఈ ప్రాసెసర్లు గుర్తున్నాయా? అండ్ ఒక 2 years బ్యాక్ వరకు కూడా స్నాప్డ్రాగన్ 870 ఇలాంటి ప్రాసెసర్లు బాగా ఊకే అవే వాటినే మళ్ళీ రీబ్రాండ్ చేసి వాడేవాళ్ళు. సో అట్లనే అయిపోయింది దీని పరిస్థితి కూడా. సో ఇప్పుడు ఈ ఫోను 3 సంవత్సరాల నుంచి సేమ్ ప్రాసెసర్తో ఈ నార్డ్ CE లైట్ అనే వెర్షన్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు నెక్స్ట్ మంత్లో చైనాలో రియల్మీ GT6ని లాంచ్ చేయబోతున్నారు. అదేంటి GT6 ఆల్రెడీ లాంచ్ అయింది అంటే ఇది గ్లోబల్, అలాగే ఇండియాకి సంబంధించిన GT6. ఇక్కడ GT6 అంటే అక్కడ లైటర్ వెర్షన్ లాగా ఉంటుంది జనరల్గా.
అండ్ అక్కడ GT6 అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో లాంచ్ కాబోతుంది. అదేదో ఇండియాకి డైరెక్ట్ తీసుకొస్తే అయిపోయేదేమో. అండ్ ఇప్పుడు దాన్ని మళ్ళీ వీళ్ళు అదే ప్రాసెసర్తో వచ్చేదాన్ని రియల్మీ GT6 Pro అనే పేరుతో లాంచ్ చేస్తారేమో. ఎందుకంటే GT60కి GT6కి ముఖ్యంగా 3 చేంజెస్ ఉంటాయి. మిగతా బాడీ డిజైన్ అంతా సేమ్ టు సేమ్ ఉంటాయి. పెద్ద చేంజ్ ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు 66 అనేది వచ్చి 6 Pro లాగా అయింది అనుకోండి, అది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 తప్ప గొప్పగా కొత్తగా ఏం చేంజెస్ ఉండవు. ఇవి కూడా స్పెసిఫికేషన్స్ చేంజెస్ అంతంత మాత్రంగానే ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం అక్కడ లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చి మనకి మెటా వాళ్ళు ఫైనల్గా AI షార్ట్ కట్ని ఇప్పుడు ఫైనల్గా మీకు ఫేస్బుక్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి, వాట్సాప్లోకి తీసుకొచ్చారు. మీకు పైన కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా వాట్సాప్లో బీటా మెంబర్స్కి ఒక 15-20 రోజులు, ఒక 1 month క్రితం నుంచి అది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు స్టేబుల్ యూజర్స్ కూడా వాట్సాప్లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇన్స్టాగ్రామ్లోను అలాగే ఫేస్బుక్లోను ఆ షార్ట్ కట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీడియోస్ లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ కానీ డీల్స్ కానీ మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్. జై హింద్.